హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీటెక్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను డి మార్గన్స్ థీరంని డిజిటల్ ఐసీస్ యూజ్ చేసి ఎలా వెరిఫై చేయాలో చెప్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, డి మార్గన్స్ థీరంలో 2 కండిషన్స్ అనేవి ఉంటాయి. అవి కండిషన్ 1ని ఏ డాట్ బి హోల్ బార్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ బి బార్గా తీసుకుంటాము. నెక్స్ట్ అదేవిధంగా కండిషన్ 2ని ఏ ప్లస్ బి హోల్ బార్ ఈక్వల్ టు ఏ బార్ డాట్ బి బార్గా తీసుకుంటాము. అగైన్ ఇక్కడ చూడండి, మనకి కండిషన్ 1 లెఫ్ట్ సైడ్ వచ్చి ఏ డాట్ బి హోల్ బార్ ఉంది కాబట్టి ఫస్ట్ ఏ డాట్ బిని అండర్గేట్ యూజ్ చేసి ఇలా డ్రా చేసుకుంటాము. అగైన్ ఇక్కడ హోల్ బార్ ఉంది కాబట్టి సిరీస్లో ఇన్వర్టర్ని యాడ్ చేసుకుంటాము. అగైన్ ఇక్కడ చూడండి, కండిషన్ 1 రైట్ సైడ్ వచ్చి మనకి ఏ బార్ ప్లస్ బి బార్ ఉంది కాబట్టి ఇక్కడ ఏ బార్ని బి బార్ని ఇన్వర్టర్ యూజ్ చేసి ఇలా డ్రా చేసుకుంటాము. అగైన్ ఇక్కడ ఏ బార్కి బి బార్కి మిడిల్లో ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ సిరీస్లో ఆర్ గేట్ యూజ్ చేసి ఇలా డ్రా చేసుకుంటాము. అగైన్ ఇక్కడ కండిషన్ 2 లెఫ్ట్ సైడ్ వచ్చి ఏ ప్లస్ బి హోల్ బార్ ఉంది కాబట్టి ఇక్కడ ఏ ప్లస్ బిని ఆర్ గేట్ యూజ్ చేసి ఇలా డ్రా చేసుకుంటాము. అగైన్ ఇక్కడ హోల్ బార్ ఉంది కాబట్టి సిరీస్లో ఇన్వర్టర్ని యాడ్ చేసుకుంటాము. అగైన్ ఇక్కడ కండిషన్ 2 రైట్ సైడ్ వచ్చి ఏ బార్ డాట్ బి బార్ ఉంది కాబట్టి ఇక్కడ ఏ బార్ని బి బార్ని ఇన్వర్టర్ చూజ్ చేసి ఇలా డ్రా చేసుకుంటాము. అగైన్ ఇక్కడ ఏ బార్కి బి బార్కి మిడిల్లో డాట్ ఉంది కాబట్టి సిరీస్లో అండర్గేట్ యూజ్ చేసి ఇలా డ్రా చేసుకుంటాము. అగైన్ ఇక్కడ చూడండి, కండిషన్ 1 ట్రూత్ టేబుల్ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి 2 ఇన్పుట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏబిని 4 పాసిబిలిటీస్గా ఇలా డ్రా చేసుకుంటాము. అగైన్ ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ వచ్చి ఏ డాట్ బి హోల్ బార్ ఉంది కాబట్టి ఇక్కడ ఆ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసుకుంటాము. అగైన్ ఇక్కడ రైట్ సైడ్ వచ్చి ఏ బార్ ప్లస్ బి బార్ ఉంది కాబట్టి ఆ వాల్యూస్ని ఇలా ఫైండ్ అవుట్ చేసుకుంటాము. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ వచ్చిన ఆన్సర్స్ అనేటివి ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి మనం ఏ డాట్ బి హోల్ బార్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ బి బార్గా తీసుకుంటాము. అదేవిధంగా కండిషన్ 2 ట్రూత్ టేబుల్ వెరిఫై చేసినట్లయితే మనకి ఇక్కడ 2 ఇన్పుట్స్ ఉన్నాయి కాబట్టి ఈ 2 ఇన్పుట్స్ని 4 పాసిబిలిటీస్గా ఇలా నోట్ చేసుకుంటాము. అగైన్ ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ వచ్చి ఏ ప్లస్ బి హోల్ బార్ ఉంది కాబట్టి మనం అవుట్పుట్ ఫైండ్ అవుట్ చేస్తే వాల్యూస్ అనేటివి ఇలా జనరేట్ అవుతాయి. అగైన్ ఇక్కడ రైట్ సైడ్ వచ్చి మనకి ఏ బార్ డాట్ బి బార్ ఉంది కాబట్టి ఇక్కడ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసినట్లయితే మనకి ఇలా జనరేట్ అవుతాయి. సో ఇప్పుడు ఈ 2 వాల్యూస్ ఈక్వల్ కాబట్టి మనం ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ బార్ ఈక్వల్ టు ఏ బార్ డాట్ బి బార్గా నోట్ చేసుకుంటాం. ఫ్రెండ్స్, ఆల్రెడీ నేను డి మార్గన్స్ థీరం మీద కంప్లీట్ వీడియో చేస్తున్నాను. ఆ వీడియో సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, లేదా టాప్ రైట్ సైడ్ ఐ సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసి మీరు ఆ వీడియోని చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఇక్కడ కండిషన్ 1 కండిషన్ 2 ఈ డయాగ్రామ్స్ని నేను డిజిటల్ ఐసీస్ యూజ్ చేసి ఎలా కనెక్ట్ చేయాలో ఇప్పుడు చెప్తాను. ఫ్రెండ్స్, మనం ఇక్కడ డి మార్గన్స్ థీరంలో కండిషన్ 1 కండిషన్ 2 అక్కడున్న డయాగ్రామ్స్ని మనం డిజైన్ చేయాలనుకుంటే ఇక్కడ మనం అండర్ గేట్ ఐసీ, అదేవిధంగా ఇన్వర్టర్ గేట్ ఐసీ, అదేవిధంగా ఆర్ గేట్ ఐసీస్ని తీసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ చూడండి, మనం ఈ ఐసీస్కి విసిసి గ్రౌండ్ ఇవ్వాలి కాబట్టి నేను ఇక్కడ ఫస్ట్ ఆర్ గేట్ ఐసీలో పిన్ నెంబర్ 14 విసిసిని ఒక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి నేను ఇక్కడ +5 voltsకి కనెక్ట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ ఆర్ గేట్ ఐసీకి గ్రౌండ్ ఇవ్వాలి కాబట్టి నేను ఇక్కడ పిన్ నెంబర్ 7 నుంచి ఒక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి ఇక్కడ 0 voltsకి కనెక్ట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి, మనం ఇన్వర్టర్ ఐసీకి కూడా విసిసి గ్రౌండ్ ఇవ్వాలి కాబట్టి ఒక నార్మల్ వైర్ తీసుకునేసి ఇక్కడ పిన్ నెంబర్ 14 నుంచి ఆర్ గేట్ ఐసీలో పిన్ నెంబర్ 14కి కనెక్ట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ ఈ ఐసీకి గ్రౌండ్ ఇవ్వాలి కాబట్టి నేను నార్మల్ వైర్ తీసుకునేసి పిన్ నెంబర్ 7 నుంచి ఆర్ గేట్ ఐసీలో పిన్ నెంబర్ 7కి కనెక్ట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి, మనం అండర్ గేట్ ఐసీకి విసిసి గ్రౌండ్ ఇవ్వాలి కాబట్టి ఒక నార్మల్ వైర్ తీసుకునేసి ఇక్కడ పిన్ నెంబర్ 14 నుంచి ఇన్వర్టర్ ఐసీలో పిన్ నెంబర్ 14కి ఇలా కనెక్ట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ ఈ ఐసీకి గ్రౌండ్ ఇవ్వాలి కాబట్టి నేను ఒక నార్మల్ వైర్ తీసుకునేసి ఇక్కడ పిన్ నెంబర్ 7 నుంచి ఇన్వర్టర్ ఐసీలో పిన్ నెంబర్ 7కి కనెక్ట్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ చూడండి, మనం డి మార్గన్స్ థీరంలో కండిషన్ 1 లెఫ్ట్ సైడ్ వచ్చి మనకి ఏ డాట్ బి హోల్ బార్ ఉంది కాబట్టి నేను ఇక్కడ అండర్ గేట్ ఐసీ, అదేవిధంగా ఇన్వర్టర్ గేట్ ఐసీ యూజ్ చేసి కనెక్ట్ చేసుకుంటున్నాను. కాబట్టి ఫస్ట్ ఏబిని డ్రా చేయాలి కాబట్టి నేను ఇక్కడ అండర్ గేట్ ఐసీలో పిన్ నెంబర్ 1 నుంచి ఒక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి ఇక్కడ ఇన్పుట్కి కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ అదేవిధంగా పిన్ నెంబర్ 2 నుంచి ఒక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి ఇక్కడ ఇన్పుట్కి కనెక్ట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి, మనం పిన్ నెంబర్ 3 నుంచి ఇన్వర్టర్ ఐసీలో పిన్ నెంబర్ 1కి కనెక్ట్ చేసుకున్నాను ఒక నార్మల్ వైర్తో.
అగైన్ ఇక్కడ మనం ఇన్వర్టర్ ఐసీలో పిన్ నెంబర్ 2 నుంచి ఒక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి అవుట్పుట్కి ఇలా కనెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ చూడండి మనకి A.B హోల్ బార్ అనేది కనెక్ట్ చేసుకున్నాము. కాబట్టి ఇక్కడ ఇన్పుట్ ఇచ్చి అవుట్పుట్ని వెరిఫై చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మనకి డిమార్గన్స్ థియరంలో కండిషన్ 1 అవుట్పుట్ అనేది మనకి జనరేట్ అవుతుంది. సో అగైన్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఇక్కడ నేను డిమార్గన్స్ థియరంలో కండిషన్ 1 రైట్ సైడ్ A బార్ ప్లస్ B బార్ కనెక్ట్ చేయాలనుకున్నాం. కాబట్టి మనం ఇక్కడ ఇన్వర్టర్ ఐసీ అదేవిధంగా ఆర్ గేట్ ఐసీ యూజ్ చేసి కనెక్ట్ చేసుకోవాలి. కాబట్టి ఫస్ట్ ఏ బార్ని నోట్ చేయాలి. కాబట్టి నేను ఇక్కడ ఈ ఇన్వర్టర్ ఐసీలో ఫస్ట్ పిన్ని ఒక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి ఇన్పుట్కి కనెక్ట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి మనకి ఈ ఇన్వర్టర్ అవుట్పుట్ అంటే పిన్ నెంబర్ 2 నుంచి ఒక నార్మల్ వైర్ తీసుకునేసి నేను ఇక్కడ ఆర్ గేట్ ఐసీలో పిన్ నెంబర్ 1కి కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ బీ బార్ని కనెక్ట్ చేయాలి. కాబట్టి నేను ఇక్కడ ఇన్వర్టర్ ఐసీలో సెకండ్ ఇన్వర్టర్ అంటే పిన్ నెంబర్ 3 నుంచి ఒక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి ఇక్కడ ఇన్పుట్కి కనెక్ట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ ఇన్వర్టర్ ఐసీలో ఈ సెకండ్ ఇన్వర్టర్ పిన్ నెంబర్ 4 నుంచి మనం ఇక్కడ ఒక నార్మల్ వైర్ తీసుకునేసి ఆర్ గేట్ ఐసీలో పిన్ నెంబర్ 2కి కనెక్ట్ చేసుకున్నాను. సో అగైన్ ఇక్కడ చూడండి మనం ఒక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి ఇక్కడ ఆర్ గేట్ ఐసీ పిన్ నెంబర్ 3 నుంచి అవుట్పుట్కి ఇలా కనెక్ట్ చేసుకున్నాను. ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి నేను డిమార్గన్స్ థియరంలో కండిషన్ 1 రైట్ సైడ్ A బార్ ప్లస్ B బార్ ఈ డయాగ్రామ్ని ఇలా డిజైన్ చేసుకున్నాను. కాబట్టి ఇక్కడ ఇన్పుట్ ఇచ్చి అవుట్పుట్ని వెరిఫై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను డిమార్గన్స్ థియరంలో కండిషన్ 1 లెఫ్ట్ సైడు రైట్ సైడు అక్కడున్న డయాగ్రామ్స్కి ఇన్పుట్ ఇచ్చి అవుట్పుట్ వెరిఫై చేసినట్లయితే ఆ 2 వాల్యూస్ అనేటివి ఈక్వల్గా ఉంటాయి. నెక్స్ట్ అదేవిధంగా నేను డిమార్గన్స్ థియరంలో కండిషన్ 2 లెఫ్ట్ సైడ్ A ప్లస్ B హోల్ బార్ ఈ డయాగ్రామ్ డిజైన్ చేయాలనుకున్నాను. కాబట్టి నేను ఇక్కడ ఇన్వర్టర్ ఐసీ అదేవిధంగా ఆర్ గేట్ ఐసీ యూజ్ చేసి డిజైన్ చేసుకుంటాను. కాబట్టి ఫస్ట్ A ప్లస్ B హోల్ బార్ని డిజైన్ చేయాలనుకుంటే ఫస్ట్ A ప్లస్ Bని డిజైన్ చేసుకోవాలి. కాబట్టి నేను ఇక్కడ ఒక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి ఇక్కడ ఆర్ గేట్ ఐసీలో పిన్ నెంబర్ 1 నుంచి ఇన్పుట్కి ఇలా కనెక్ట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ ఇంకొక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి పిన్ నెంబర్ 2 నుంచి ఇన్పుట్కి ఇలా కనెక్ట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి ఒక నార్మల్ వైర్ తీసుకునేసి ఇక్కడ ఆర్ గేట్ ఐసీలో పిన్ నెంబర్ 3 నుంచి నేను ఇక్కడ ఇన్వర్టర్ ఐసీలో పిన్ నెంబర్ 1కి కనెక్ట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి ఈ ఇన్వర్టర్ ఐసీలో ఫస్ట్ ఇన్వర్టర్ ఇక్కడ అవుట్పుట్ పిన్ నెంబర్ 2 నుంచి ఒక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి ఇక్కడ అవుట్పుట్కి ఇలా కనెక్ట్ చేసుకున్నాను. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను డిమార్గన్స్ థియరంలో కండిషన్ 2 లెఫ్ట్ సైడ్ A ప్లస్ B హోల్ బార్ డయాగ్రామ్ని డిజైన్ చేసుకున్నాను. కాబట్టి ఇక్కడ ఇన్పుట్ ఇచ్చి అవుట్పుట్ని వెరిఫై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూడండి నేను డిమార్గన్స్ థియరంలో కండిషన్ 2 రైట్ సైడ్ అంటే ఇక్కడ A బార్ డాట్ B బార్ని డిజైన్ చేయనుకున్నాను. కాబట్టి నేను ఇక్కడ ఇన్వర్టర్ ఐసీ దాంతోపాటు అండ్ గేట్ ఐసీ అనేది యూజ్ చేసుకోవాలి. కాబట్టి A బార్ డాట్ B బార్ని డిజైన్ చేయాలనుకుంటే ఫస్ట్ A బార్ B బార్ని డిజైన్ చేసుకోవాలి. కాబట్టి నేను ఇక్కడ ఇన్వర్టర్ ఐసీలో నేను ఒక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి పిన్ నెంబర్ 1 నుంచి ఇలా ఇన్పుట్కి కనెక్ట్ చేసుకున్నాను. సో అగైన్ ఇక్కడ చూడండి నేను ఇక్కడ పిన్ నెంబర్ 2 నుంచి ఒక నార్మల్ వైర్ తీసుకునేసి అండ్ గేట్ ఐసీలో పిన్ నెంబర్ 1కి కనెక్ట్ చేసుకున్నాను. సో అగైన్ ఇక్కడ చూడండి B బార్ని డిజైన్ చేయాలనుకున్నాను. కాబట్టి ఇంకొక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి ఇక్కడ పిన్ నెంబర్ 3 నుంచి ఇన్పుట్కి ఇలా కనెక్ట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ ఒక నార్మల్ వైర్ తీసుకునేసి ఇక్కడ పిన్ నెంబర్ 4 నుంచి అండ్ గేట్ ఏసీలో పిన్ నెంబర్ 2కి కనెక్ట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి ఒక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి నేను ఇక్కడ అండ్ గేట్ ఐసీలో పిన్ నెంబర్ 3 నుంచి ఇలా అవుట్పుట్కి కనెక్ట్ చేసుకున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నేను డిమార్గన్స్ థియరంలో కండిషన్ 2 డయాగ్రామ్ని డిజైన్ చేసుకున్నాను. కాబట్టి ఇక్కడ ఇన్పుట్ ఇచ్చి అవుట్పుట్ని వెరిఫై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ డిమార్గన్స్ థియరం కండిషన్ 2 అబ్జర్వ్ చేసినట్లయితే మనకి లెఫ్ట్ సైడు అదేవిధంగా రైట్ సైడ్ ఈ డయాగ్రామ్స్కి అవుట్పుట్ కానీ అబ్జర్వ్ చేసినట్లయితే ఈక్వల్గా ఉంటుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ డిమార్గన్స్ థియరం కండిషన్ 1 కండిషన్ 2 ఈ 2 డయాగ్రామ్స్ని నేను ప్రాక్టికల్గా ఈ డిజిటల్ ఐసీ యూజ్ చేసి కనెక్ట్ చేసి ఇన్పుట్ ఇచ్చి అవుట్పుట్ని వెరిఫై చేస్తాను.
ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనం డిమార్గన్స్ థీరం కండిషన్ 1 ఏబీ బార్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ బి బారు, అదేవిధంగా డిమార్గన్స్ థీరం కండిషన్ 2 ఏ ప్లస్ బి హోల్ బార్ ఈక్వల్ టు ఏ బార్ డాట్ బి బార్, ఈ 2 కండిషన్స్కి ఇక్కడ సర్క్యూట్ డయాగ్రామ్ డిజైన్ చేసి ఇన్పుట్ ఇచ్చి అవుట్పుట్ని వెరిఫై చేద్దాము. కాబట్టి మనం ఇక్కడ డిమార్గన్స్ థీరం ఆ కండిషన్స్ని వెరిఫై చేయాలనుకుంటే మనం ఇక్కడ అండ్ గేట్ ఐసి, నాట్ గేట్ ఐసి, ఆర్ గేట్ ఐసీస్ని యూజ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ కండిషన్ 1 లెఫ్ట్ సైడ్ ఏబీ బార్ని వెరిఫై చేద్దాం. కాబట్టి ఫస్ట్ ఇక్కడ మనం +5 volts ఇవ్వాలి కాబట్టి ఇక్కడ కనెక్ట్ చేసి ఇక్కడ ఆర్ గేట్ ఐసీలో 14 పిన్కి కనెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా గ్రౌండ్ కనెక్షన్ 0 volts ఇవ్వాలి కాబట్టి ఇక్కడ కనెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఆర్ గేట్ ఐసీలో 7th పిన్కి కనెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇదే విసిసి గ్రౌండ్ అనేటివి మనం నాట్ గేట్కి అండ్ గేట్కి ప్రొవైడ్ చేయాలి కాబట్టి నేను ఇక్కడ ఫస్ట్ విసిసి ఏదైతే ఇక్కడ కనెక్ట్ చేసామో 14 పిన్కి ఇక్కడ నుంచి ఒక వైర్ కనెక్ట్ చేసి నాట్ గేట్ ఐసీలో 14 పిన్కి కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ అదేవిధంగా నాట్ గేట్ ఐసీలో 14 పిన్ నుంచి నెక్స్ట్ ఇక్కడ అండ్ గేట్ ఐసీలో 14 పిన్కి కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఆర్ గేట్ ఐసీలో గ్రౌండ్ కనెక్షన్ పిన్ నెంబర్ 7 నుంచి నాట్ గేట్ ఐసీలో పిన్ నెంబర్ 7కి కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ నాట్ గేట్ ఐసీలో పిన్ నెంబర్ 7 నుంచి అండ్ గేట్ ఐసీలో పిన్ నెంబర్ 7కి ఇలా కనెక్ట్ చేసుకున్నాను. సో ఓవరాల్ మనం ఇక్కడ విసిసి గ్రౌండ్ అనేది కనెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఫస్ట్ ఏబీ బార్ని వెరిఫై చేయాలి కాబట్టి ఇక్కడ నేను ఇన్పుట్ కనెక్షన్ అనేది ఇక్కడ తీసుకునేసి అండ్ గేట్ ఐసీలో ఫస్ట్ పిన్కి కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ అదేవిధంగా ఇంకొక ఇన్పుట్ ఇక్కడ తీసుకునేసి అండ్ గేట్ ఐసీలో సెకండ్ పిన్కి కనెక్ట్ చేసుకున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ అండ్ గేట్ అవుట్పుట్ అంటే పిన్ నెంబర్ 3 నుంచి నెక్స్ట్ ఇక్కడ ఇన్వర్టర్ ఐసీలో ఫస్ట్ పిన్కి కనెక్ట్ చేసుకున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనం అవుట్పుట్ ఇవ్వాలి కాబట్టి అవుట్పుట్ కనెక్షన్ ఇక్కడ ఇచ్చేసి నెక్స్ట్ ఇన్వర్టర్ ఐసీలో పిన్ నెంబర్ 2కి కనెక్ట్ చేసుకున్నాను. సో ఓవరాల్గా మనకి ఇక్కడ డిమార్గన్స్ థీరం లెఫ్ట్ సైడ్ కండిషన్ ఏబీ బార్ సర్క్యూట్ డయాగ్రామ్ని ఇక్కడ డిజైన్ చేసుకున్నాం. సో ఒకసారి ఇక్కడ చూడండి, కిట్ ఆన్ చేశాను. సో ఇక్కడ ఫస్ట్ 0 0 ఇచ్చాను కాబట్టి నాకు అవుట్పుట్ వాల్యూ 1 జనరేట్ అయింది. నెక్స్ట్ 0 1 ఇచ్చాను కాబట్టి నాకు అవుట్పుట్ వాల్యూ 1 జనరేట్ అయింది. నెక్స్ట్ 1 0 ఇచ్చాను కాబట్టి అవుట్పుట్ వాల్యూ 1 జనరేట్ అయింది. నెక్స్ట్ 1 1 ఇచ్చాను కాబట్టి అవుట్పుట్ వాల్యూ 0 జనరేట్ అయింది. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, నేను కిట్ ఆఫ్ చేసి ఇప్పుడు డిమార్గన్స్ థీరం కండిషన్ 1లో రైట్ సైడ్ అంటే ఏ బార్ ప్లస్ బి బార్ ఈ సర్క్యూట్ డయాగ్రామ్ డిజైన్ చేసి అవుట్పుట్ని వెరిఫై చేద్దాము. కాబట్టి ఫస్ట్ ఇక్కడ ఇన్పుట్ వైర్ని రిమూవ్ చేసేసాను, అవుట్పుట్ వైర్ని రిమూవ్ చేసేసాను. సో ఇక్కడ ఉన్న వైర్స్ని రిమూవ్ చేసేసాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏ బార్ ఇవ్వాలి కాబట్టి నేను ఇక్కడ ఒక ఇన్పుట్ వైర్ తీసుకునేసి ఫస్ట్ ఇన్వర్టర్ ఐసీకి ఇచ్చేసాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇన్వర్టర్ ఐసీలో సెకండ్ పిన్ నుంచి నెక్స్ట్ ఇక్కడ ఆర్ గేట్ ఐసీలో ఫస్ట్ పిన్కి కనెక్ట్ చేశాను. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ఇన్పుట్ సెకండ్ నుంచి ఇన్వర్టర్ ఐసీలో థర్డ్ పిన్కి కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఒక వైర్ తీసుకునేసి ఇక్కడ ఇన్వర్టర్ ఐసీలో 4th పిన్ నుంచి నెక్స్ట్ ఇక్కడ ఆర్ గేట్ ఐసీలో సెకండ్ పిన్కి కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఆర్ గేట్ ఐసీలో థర్డ్ పిన్ నుంచి అవుట్పుట్కి కనెక్ట్ చేసుకున్నాను. సో ఓవరాల్గా ఇక్కడ డిమార్గన్స్ థీరం కండిషన్ 1లో రైట్ సైడ్ కనెక్షన్ అనేది ఇక్కడ ఇచ్చేసాను. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనం కిట్ ఆన్ చేసి ఇన్పుట్ ఇచ్చి అవుట్పుట్ని వెరిఫై చేద్దాం. కాబట్టి 0 0కి నాకు అవుట్పుట్ వాల్యూ 1 జనరేట్ అయింది. నెక్స్ట్ ఇక్కడ 0 1కి అవుట్పుట్ వాల్యూ 1 జనరేట్ అయింది. నెక్స్ట్ 1 0కి అవుట్పుట్ వాల్యూ 1 జనరేట్ అయింది. నెక్స్ట్ 1 1కి అవుట్పుట్ వాల్యూ 0 జనరేట్ అయింది. సో ఓవరాల్గా మనకి ఇక్కడ డిమార్గన్స్ థీరం కండిషన్ 1 లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ పార్ట్ని ఇక్కడ వెరిఫై చేసేసాము. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ కనెక్షన్స్ అనేవి నేను రిమూవ్ చేసేసాను. నెక్స్ట్ డిమార్గన్స్ థీరం కండిషన్ 2 లెఫ్ట్ సైడ్ వచ్చి ఏ ప్లస్ బి హోల్ బార్ ఉంది కదా, సో ఆ సర్క్యూట్ డయాగ్రామ్ ఫస్ట్ డిజైన్ చేసుకుంటాం. కాబట్టి ఫస్ట్ ఇక్కడ నేను ఏ ప్లస్ బి హోల్ బార్ కాబట్టి ఇక్కడ ఏ ఇన్పుట్ వచ్చి ఆర్ గేట్ ఐసీలో ఫస్ట్ పిన్కి కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్
బి కనెక్షన్ ఇవ్వాలి కాబట్టి నేను ఆర్ గేట్ ఐసీలో సెకండ్ పిన్కి కనెక్ట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి, ఆర్ గేట్ అవుట్పుట్ అంటే పిన్ నెంబర్ 3 నుంచి ఇక్కడ ఇన్వర్టర్ ఐసీలో ఫస్ట్ పిన్కి కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఇన్వర్టర్ ఐసీలో సెకండ్ పిన్ నుంచి అవుట్పుట్ లైన్కి కనెక్ట్ చేసుకున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనం డిమార్గన్స్ థియరం కండిషన్ 2లో లెఫ్ట్ సైడ్ A+B హోల్ బార్ కనెక్షన్ అనేది ఇక్కడ ఇచ్చేసాను. కాబట్టి ఇక్కడ కిట్ ఆన్ చేసి ఇన్పుట్ ఇచ్చి అవుట్పుట్ని వెరిఫై చేద్దాము. కాబట్టి ఇక్కడ 0-0కి నాకు అవుట్పుట్ వాల్యూ 1 జనరేట్ అయింది. నెక్స్ట్ 0-1కి అవుట్పుట్ వాల్యూ 0 జనరేట్ అయింది. నెక్స్ట్ 1-0కి అవుట్పుట్ వాల్యూ 0 జనరేట్ అయింది. నెక్స్ట్ 1-1కి అవుట్పుట్ వాల్యూ 0 జనరేట్ అయింది. ఫ్రెండ్స్ ఇక్కడ మనం డిమార్గన్స్ థియరం కండిషన్ 2 లెఫ్ట్ సైడ్ కండిషన్ వెరిఫై చేసాం కదా, అదేవిధంగా డిమార్గన్స్ థియరం కండిషన్ 2 రైట్ సైడ్ కండిషన్ కూడా ఇక్కడ వెరిఫై చేద్దాం. సో రైట్ సైడ్ కండిషన్ అంటే మనకి ఏమొస్తుందంటే A బార్ డాట్ B బార్. కాబట్టి ఫస్ట్ ఇక్కడ ఉన్న కనెక్షన్స్ని ఇక్కడ రిమూవ్ చేసేసాను. సో A బార్ డాట్ B బార్ కాబట్టి నేను ఇక్కడ ఫస్ట్ ఇన్పుట్ వచ్చి ఇన్వర్టర్ ఐసీలో ఫస్ట్ పిన్కి కనెక్ట్ చేసుకున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ ఒక వైర్ తీసుకునేసి ఇన్వర్టర్ ఐసీలో సెకండ్ పిన్ నుంచి అండర్ గేట్ ఐసీలో ఫస్ట్ పిన్కి కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ అదేవిధంగా బి కనెక్షన్ ఇవ్వాలి కాబట్టి నేను ఇన్వర్టర్ ఐసీలో థర్డ్ పిన్కి కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇన్వర్టర్ అవుట్పుట్ అంటే ఇక్కడ మనకి ఫోర్త్ పిన్ నుంచి అండర్ గేట్ ఐసీలో సెకండ్ పిన్కి కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, అండర్ గేట్ అవుట్పుట్ అంటే పిన్ నెంబర్ 3కి ఇక్కడ అవుట్పుట్ లైన్ని కనెక్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు చూడండి, మనం డిమార్గన్స్ థియరం కండిషన్ 2 రైట్ సైడ్ పార్ట్ A బార్ డాట్ B బార్ కనెక్షన్ అనేది ఇక్కడ ఇచ్చేసాను. కాబట్టి కిట్ ఆన్ చేసి ఇన్పుట్ ఇచ్చి అవుట్పుట్ని వెరిఫై చేద్దాము. కాబట్టి ఇక్కడ చూడండి, నేను 0-0 ఇచ్చాను కాబట్టి అవుట్పుట్ వాల్యూ 1 జనరేట్ అయింది. నెక్స్ట్ 0-1 ఇచ్చాను కాబట్టి అవుట్పుట్ వాల్యూ 0 జనరేట్ అయింది. నెక్స్ట్ 1-0 ఇచ్చాను కాబట్టి అవుట్పుట్ వాల్యూ 0 జనరేట్ అయింది. నెక్స్ట్ 1-1 ఇచ్చాను కాబట్టి అవుట్పుట్ వాల్యూ 0 జనరేట్ అయింది. సో ఈ విధంగా మనము డిమార్గన్స్ థియరం కండిషన్ 1 కండిషన్ 2ని లాజిక్ గేట్స్ ఐసీ యూజ్ చేసి మనం ఇన్పుట్ ఇచ్చి అవుట్పుట్ని వెరిఫై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ విధంగా మనము డిజిటల్ ఐసీస్ యూజ్ చేసి ప్రాక్టికల్గా ఇన్పుట్ ఇచ్చి అవుట్పుట్ని వెరిఫై చేయొచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.